అయితే జీమడికి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ నుంచి వెళ్ళిపోతే పాడేరు వెళ్ళిపోవచ్చు. చూడండి ఎలాగుందో చూడండి. మమ్మల్ని ఇబ్బంది. ఓహోహో. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరి సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాం. ఏమిటంటే ఈరోజు మేము పాడేరు సంతకి అయితే వెళ్తున్నాం. ఎందుకన్నది ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వర్షం కూడా పడుంది. ఉదయము ప్రతి శుక్రవారం కూడా ఇలానే చేస్తుంది, వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. ఇక్కడైతే బండి పెట్టున్నాం చూడండి. ఎందుకంటే ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి అదిగోండి మా ఇల్లు అదే అనమాట. అందులో అక్కడైతే బండి పెడతాం, కానీ వర్షం వల్ల ఇక్కడైతే పెట్టేస్తున్నాం. కాబట్టి ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్తున్నాను. ఓకే ఆటో కూడా రాని కాలంలో మొత్తం వదులుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. చూస్తారు కదా, మొత్తం గొయ్యలన్నీ చేస్తుంది. మొత్తం మట్టి రోడ్డు 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇలాగే ఉంటుంది రోడ్ అంతా కూడా. ఘాట్ అయితే పూర్తి అయిపోయింది, ఇంకా డౌన్ ఉంది. దాటుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ కింద చూడండి, చాలా కనిపిస్తుంది. అక్కడ ఒక విలేజ్ అయితే కనిపిస్తుంది కదా, చూడండి. ఇక్కడ కింద ఒక విలేజ్ కనిపిస్తుంది కదా, ఆ విలేజ్ పేరు మాతికి బంద్ అనమాట. ఇలా ఉంటుంది అన్నది. చూడండి ఫ్రెండ్స్, మా రోడ్డు ఇది. ఎటువంటి ప్రభుత్వాలు వచ్చినా మా కష్టాలు అయితే మారట్లేదు. ఇలాగుంది మా పరిస్థితి. మొత్తం రాయిలే, మొత్తం గోయిలే మా రోడ్ అంతా కూడా. ఈ వారం అంతా నేను చూడండి, ఇది మరీ ఘోరం. ఇట్లయితే ఇక్కడైతే కొత్త వాళ్ళు పడిపోతుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మా రోడ్డు ఈ ప్రాంతంలో కూడా రోడ్డు ఈ విధంగా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, అదైతే మాతకి బంద.
ఆ విలేజ్ పేరు. అలా కిందకి వెళ్తే అది సంగం అనే విలేజ్ అనమాట. చూడండి, అలాగ వెళ్ళిపోతే అక్కడ వంటల మామిడి తేలిపోవచ్చు. ఈ రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతే వంటల మామిడి అయితే తేలిపోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఈరోజు ఉన్నటువంటి క్లైమేట్. చూడండి, పైన అంతా కూడా వర్షం వచ్చేలాగా ఉంది. ఇది ఇప్పుడైతే మేము అలాగ వెళ్ళాలన్నమాట. అటే వెళ్ళాలి. అది వంజంకొండ. ఆ మబ్బు కమ్ముంది కదా, అదైతే వంజంకొండ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే సెంటర్ ఇదే. ఇక్కడ నుంచి చూడండి, ఇటైతే జీమడుగు వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ నుంచి వెళ్ళిపోతే పాడేరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము వెళ్ళాలి. ఈ మట్టిని దాటుకొని ఇప్పుడు మేమైతే వెళ్ళాలన్నమాట. చూడండి ఎలాగుందో, మొత్తం బురదగా ఉంది. అలా మెల్ల పట్టు ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి ఎలాగుందో. ఇక్కడ నుంచి పడితే ఇంకా మొత్తం బురద అయిపోవాల్సిందే. చూసారు కదా, ఇక్కడ నుంచి మెటల్ వేస్తారు, మట్టి వేస్తారు, ఈ విధంగా చేయిస్తున్నారు. అన్నీ అసలు సరిగ్గా పనిచేయట్లేదు ఈ రోడ్డు వర్క్ అంతా కూడా. చూడండి, ఇక్కడ ఒక ఇసుక కొట్టు అయితే ఉంది, కిందన ఒకటి ఉంది ఇసుక కొట్టు, అలాగే పిక్క మెట్టలు. మామూలు బురద కాదు ఇదే. ప్రతి రోజు కూడా మేము ఇక్కడే ఇబ్బంది పడతాం. మొత్తం బైకులు మట్టిగేరి అంతా కూడా ఎక్కిపోతుంది, మట్టి అంతా. రోజు ఇబ్బంది పడుతూ ఉంటాం ఇక్కడే. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక ఇసుక ఉంది, తర్వాత గొట్టాలు, కాంక్రీట్ లాంటిది ఉంది. చూడండి మొత్తం ఇలా దించేస్తున్నారు. వర్షాకాలం కాకపోతే బాగానే ఉంటుంది. ఎండ వచ్చినప్పుడు అయితే బాగానే ఉంటుంది. అలాగే వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది. చూడండి ఎలాగుందో ఫ్రెండ్స్, మామూలుగా లేదు ఇక్కడైతే. మరి ఇలాగ వెళ్తున్నాం ఫ్రెండ్స్, మామూలుగా జారట్లేదు ఇక్కడైతే కనుక. కొంచెం పైన అంతే. డౌన్ అయితే ఇక్కడ ఇబ్బంది, కొంచెం లెవెల్గా ఉంది, కాస్త పర్వాలేదు. కానీ జారడం మాత్రం మామూలు జారట్లేదు. ఇదే కాదు, ఇంకా ముందుకు ఉంది. అక్కడ మళ్ళీ ఎలా ఉందో ఊరు దగ్గర. ఇక్కడైతే పర్వాలేదు, అక్కడ కొంచెం ఆరుంది. చూడండి, ఇక్కడ నుంచి పడితే మళ్ళీ మామూలుగా ఉండదు. సంతకి వెళ్ళడం మానేసి రిటర్న్ ఇంటికి వెళ్ళాల్సిందే. లేరా సార్ నొక్కం లేరా మా వారపు సంత కష్టాలు ఉన్నాయి. ఘోరం. జీడిపగడ అనే విలేజ్కి వచ్చాము. ఇక్కడ కొత్తగా హౌస్ఫుల్గా అయితే కడుతున్నారు. కొన్ని అయితే ప్లాస్టింగ్ అవి అయిపోయింది, కొన్ని ఉన్నాయి. చూడండి చాలా పెద్ద విలేజ్. అలాగే
కిందకి ఇవన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఉందో మొత్తం బురదగా ఉంది. ఇక్కడ అయితే కనుక మేము కారు వస్తుంటాయి కదా కారు అయితే ఏవైతే కొత్తగా అయితే వచ్చామో చూడండి. ఈ చుట్టూ అంతా కూడా బజార్లు వేస్తున్నారు. ట్రాఫిక్ కూడా మామూలుగా ట్రాఫిక్ కాదు, ఎందుకంటే ఈరోజు సంత కాబట్టి. ఎక్కడైతే ఆగామో ఇక్కడ గాజులు కొనుక్కోవడానికి అయితే ఇక్కడ ఆగాము. చూడండి, ఇక్కడైతే గాజులు, చాలా గాజులు అయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడైతే లేడీస్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. కొన్ని చూడండి, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇదిగోండి మేమైతే ఇవి తీసుకున్నాం.
మా పాపగా అయితే కనుక ఆ గాజులు అయితే తీసుకున్నాము. గాజులు తీసుకున్న వెంటనే గాజులు వేసుకుంటానంటే గాజులు అయితే వేస్తున్నాం. చూడండి, ఇక్కడైతే కిరాణా సామాన్లు అయితే కొంటున్నాము. మాకు కావాల్సిన అవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటున్నాం. నూనె కానీ అవన్నీ. నూనె లీటర్ నూనె లీటర్ ఇది. వీడియో అడగరా, ఒక సర్ఫ్ ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్ మర్రివాడు ఏమవుతాడు? మర్రివాడు మర్రివాడా? మాకు వరుస అవుతుందా? అది ఆడికి ఆడితే వీడియో గడ్డాలో మొక్కలు తీసి అమ్మేద్దాం పెట్టు. ఒక 5 సబ్బులు, బట్టల సబ్బులు 5 రేటు 30,000 రాయి, పక్కన 30,000 ఫిగర్ అయింది. అది సరుపు ఒకటి, సరుపు వేయడమా ఎంత? అది 30 రూపాయలకి సరఫరా ఏజెన్సీ కింగ్. అది సాల్ట్ అండి, సాల్ట్ ఇంత సబ్బు వద్దులే. సంతూరు ఇది ఇది కూడంగానే అవుతుంది. సాల్ట్ సాల్ట్ చికెన్ మసాలా ఒక 20, మటన్ మసాలా ఒక 20, సాంబార్ మసాలా ఒక 20, సాంబార్ కూడా 20 రూపాయలు, ధనియాల పొడి మసాలా బాగుంటుంది, ధనియాల పొడి ఒక 30 రూపాయలు, ధనియాల పొడి ప్యాకెట్ ఒకటి. మేమైతే ఈ సామాన్లు తీసుకున్నాము. బట్టల సబ్బులు, ఆయిల్ అంతా కూడా మేము తీసుకున్నాము. ఈ సామాన్కి ఎంత అయిందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మేమైతే 500 ఇచ్చాము. రిటర్న్ ఎంత ఇస్తారనేది మీకైతే చూపిస్తాము. చూడండి, మొత్తం తీసుకున్నది చూడండి 450 అయితే మొత్తం అయింది. చూడండి, సామాన్ అయితే అంతే కనిపించింది. ఇప్పుడైతే టమాటాలు, తర్వాత ఉల్లిపాయలు అయితే ఇక్కడ తీసుకుంటున్నాం. ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాం. మధ్యాహ్నం 12 అయితే అయింది. మాకు కొద్దిగా ఆకలిస్తే నూడిల్స్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడైతే నూడిల్స్ ఎండబెట్టేసి ఉన్నారు. ఇప్పుడైతే కనుక నూడిల్స్ తెచ్చారు. చూడండి, ఇది హాఫ్ ప్లేట్ తీసుకున్నాము. హాఫ్ ప్లేట్ 60 రూపాయలు అనమాట. చికెన్ నూడిల్స్ చూడండి. ఎక్కువ శాతం ఫాస్ట్ ఫుడ్ కూడా తినకూడదు. అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదు, కానీ ప్రతిరోజు తినకూడదు అనమాట ప్రాబ్లం. వస్తున్నప్పుడు ఇక్కడైతే బోండాలు అయితే కనిపించాయి. ఇక్కడైతే బోండాలు అయితే తీసుకుంటున్నాం. అయితే జంతికలు ఎంతమ్మా? 20. అయితే ఇది ఒక 30, బోండాలు ఒక 30, అవి 25 వేసాయి. తాంబరపల్లి అనమాట. ఇందులోనే మేము బోండాలన్నీ తీసుకుంటాము. ముందుగా అయితే బోండాల షాప్ ఉంది. అదిగోండి ముందు కనిపిస్తుంది కదా, బండి అక్కడైతే ఇక్కడే ప్రతి శుక్రవారం కూడా బోండాలు కొంటాం. అందరు కూడా ఇక్కడే కొంటారనమాట బోండాలు. ఇటు సైడ్ వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారం కూడా కొంటారు ఇక్కడే. ఇప్పుడైతే మేము ఇంటికి అయితే చేరుకున్నాము. ఇదిగోండి, ఇక్కడైతే సామాన్లు అంతా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఏమేమి తెచ్చామన్నది మీకు చూపిస్తాము. చూడండి,
మేమైతే వచ్చాము. టైం అయితే 2 గంటలు అయితే అయింది. ఇప్పుడు వీటిని ఏమేమి తెచ్చామనేది ఇప్పుడు మీకు చూపించి మొత్తం వీటిని మీకు అయితే చూపిస్తాము. ఇదిగోండి మేము తెచ్చినటువంటి కూరగాయలు కానీ ఇవంతా కూడా చూడండి. ఇవన్నీ మేము తెచ్చినటువంటి కూరగాయలు, తర్వాత పప్పులన్నీ కూడా చూసారా కవర్ నుంచి తీయగానే ఎంత కనిపించినాయో చూడండి. సర్పలు, తర్వాత బట్టల సబ్బులు, మసాలాలు, ఇదిగోండి. ఈ బిస్కెట్ ప్యాకెట్ అయితే కనుక ఫ్రీగా ఇచ్చారు. ఈ మొత్తం సామాన్లు కొనగానే ఈ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఫ్రీ ఇచ్చారు. ఇదిగోండి బంగాళదుంపలు, ఇవి ఈ మొత్తం కాస్ట్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. మొత్తం కలిపి 900 చిల్లర అయితే అయింది. ఇవేనండి సంత సామాన్ అంతా కూడా. చూడండి కూరగాయలు, తర్వాత మంచి నూనె, ఈ బంగాళదుంపలు, ఇవంతా కూడా ఈరోజు సామాను 900 చిల్లర సామాన్ అన్నమాట ఇవంతా. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈరోజు మేము పాడేరులో సంత అయితే చేసాము. ఈ సంత మాకు ప్రతి వారంన వచ్చే సంత. మేము ప్రతి వారంన కూడా మేము పాడేరు వెళ్తాము. మీరు ఏ సంతల్లో వెళ్తారనేది కామెంట్ అయితే చేయండి. మేము పాడేరు అయితే సంత అయితే చేస్తాము. ఈరోజు మేము తెచ్చినటువంటి సామాన్లు అయితే అవే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.